14 అంతస్తులు 3 లక్షల స్క్వేర్ ఫీట్లో 250 బెడ్ హాస్పిటల్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఇవి కొంచెం తెలుసుకుందాం, ఎంత డీటెయిల్ కాంప్లికేషన్ కేసు ఏమి కోసం న్యూరో మానిటరింగ్ అని త్రూ అవుట్ ద ప్రొసీజర్ ఇట్ మానిటర్స్ అండి. సో దట్ వీ హ్యాడ్. సో బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ కుడ్ అచీవ్ గుడ్ అవుట్కమ్. సో ద మెయిన్ థింగ్ నాట్ ఓన్లీ దట్ వీ హ్యాడ్ అ మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ రైట్ ఫ్రమ్ ద క్లినిక్, రేడియాలజిస్ట్ అండ్ న్యూరోసర్జన్స్ సపోర్ట్ తోటి దే షుడ్ నో ఈక్వలీ వెల్ ఆ సర్జరీ గురించి ఏం చేయాలని అవగాహన ఉన్న వాళ్ళే అన్ని నర్సింగ్ స్టాఫ్ నుండి ఎవ్రీబడి షుడ్ బి అక్వైంటెడ్ about the surgery. They should know about the surgery, what to do అని. సో అదే కాకుండా అనస్థిషియాలజిస్ట్తో డిస్కస్ చేయడము, క్రిటికల్ టీమ్తో డిస్కస్ చేయడం. వీ హ్యాడ్ అ డిస్కషన్ విత్ ద బ్యాకప్ టీమ్. బై ఛాన్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ద బ్యాకప్ టీమ్ ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్. సో యాక్సిస్ సర్జన్స్ వాళ్ళు, సిటీ సర్జన్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ వాళ్ళు, దే వర్ ఆల్వేస్ యాజ్ అ బ్యాకప్ సపోర్ట్ ఫర్ ద కేస్ అనమాట. సో లక్కీలీ దిస్ వెంట్ ఆన్ వెల్ అండ్ ద పేషెంట్ ఈస్ డూయింగ్ వెల్, బ్యాక్ విత్ హర్ స్మైల్. సో if she has to talk something, probably she'll talk about ఇది చాలా సంక్లిష్టమైన కేసు, ఎందుకంటే ఇది డిస్కస్ చేసాం మేము ముందు కూడా. సర్జరీలో చాలా కాంప్లికేషన్ జరగచ్చు అనే విధానం మీద మేనేజ్మెంట్తో పాటు అనస్థిషియా టీమ్, న్యూరో సర్జికల్ టీమ్, న్యూరాలజిస్ట్ టీమ్, సర్జన్ టీమ్ అందరూ కూర్చొని డిస్కస్ చేసామన్నమాట. ఇది ఎలా చేయాలి, ఎలా పాపకు మేల్కొచ్చాలి, ఎలాగ అసలు మనం ఇది వితౌట్ ఎనీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తోని ఇంత కాంప్లెక్స్ సర్జరీ ఎలా చేయాలనే దానికి బాగా ప్లానింగ్ చేయాల్సి వచ్చింది. అంటే ప్లానింగ్ చేయడం ఒకటే కాదు, దీనికి తీసుకున్న జాగ్రత్తలే కాకుండా అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ వాస్ స్పెండ్, ద టైమ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఎనర్జీ that have gone in getting this case done. I should tremendously commend the neurosurgical team and the spine team here. సో ఇట్లాంటి పర్సనలైజ్డ్ కేర్ అనేది అది మేము ఇవ్వాలనేది మా ప్రయత్నం రీట్ హాస్పిటల్ ద్వారా. సో అలాగే వీ డూ ఎ లాట్ ఆఫ్ న్యూరో సర్జరీ కేసెస్. డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు, డాక్టర్ రవీష్ గారు ఉన్నారు. చాలా బ్రెయిన్ సర్జరీస్, చాలా స్పైన్ సర్జరీస్ చేస్తూనే ఉన్నాం, రెగ్యులర్ కాంప్లెక్స్ వర్క్ చేస్తూనే ఉన్నాం. బట్ హై అండ్ కాంప్లెక్స్ సర్జరీస్ చాలామంది చేస్తుంటారు సిటీలో కూడా. బట్ అరీట్లో స్పెసిఫిక్గా ఏంటంటే అది ఒక పర్సనలైజ్డ్ టచ్తోని దాని ఇంకొంచెం దృక్పథం, మా దృక్పథం అలాంటిది ఏంటంటే పేషెంట్ మంచి ఇంప్రూవ్ చేసి ఫాస్ట్గా రికవర్ చేసి పంపించాలని ఫెసిలిటీస్ కూడా అదే రకంగా ఉంచాం. సార్ చెప్పినట్టు న్యూరో నావిగేషన్ కానివ్వండి, ఓఆమ్ కానివ్వండి, సిఎం కానివ్వండి, లేటెస్ట్ 3 టెస్ట్ల ఎంఆర్ కానివ్వండి, లేటెస్ట్ సిటీ స్కాన్ 165 సిటీ కానివ్వండి, అలాంటి ఎక్విప్మెంట్ అంతా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. బట్ దాంతోపాటు గుడ్ సర్జన్స్ ఉండాలి, గుడ్ బ్యాకప్ సపోర్ట్ కావాలి, అన్ని రకాల అందరు సీనియర్ సర్జన్స్ ఉన్నారు, సీనియర్ అనస్థిషియాలజీ టీం ఉంది. మంచి సర్జరీ ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చేయాలని. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ రామకృష్ణ అని, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఇక్కడ. సో ఈ కేసు పరంగా తెలిసినట్టుగానే చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది. సో అపార్ట్ ఫ్రమ్ స్పైన్ కూడా కాకుండా దానివల్ల చెస్ట్ అండ్ అబ్డామినల్ ఆర్గన్స్ కూడా కంప్రెస్ అవడం వల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి పాపకి. సో ఇట్ వాస్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్. అండ్ పర్సన్ న్యూరో సర్జన్స్ ఎందుకు కావాలంటే దీంట్లో వెన్ కరెక్టింగ్ ది స్పైన్ కరెక్ట్ చేసేటప్పుడు దిస్ ఆల్వేస్ ఛాన్సెస్ టు హ్యావ్ సమ్ డ్యామేజ్ టు ది నర్వ్స్ కానీ ఆర్ నర్వ్ కవరింగ్ డ్యూరల్ సాక్ అని ఉంటుంది. ఆ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో వీ నీడ్ టు హ్యాండిల్ దట్. సో ఈ పేషెంట్ గురించి వీ కెప్ట్ ఇన్ మల్టిపుల్ ఫోరమ్స్లో అందరు కన్సల్టెంట్స్లో వేరే కన్సల్టెంట్స్తో మాట్లాడాము. వీ డిస్కస్ విత్ కన్సల్టెంట్స్. బట్ అందరూ లైక్ ఎవ్రీ వన్ వాస్ లైక్ సర్జరీ చేయొద్దు, ఇట్స్ వెరీ కాంప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, పాప డెత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ స్టిల్ వీ టుక్ అప్ ద ఛాలెంజ్ అండ్ వెంట్ హెడ్ విత్ ద కేస్. అండ్ వీ ఆల్వేస్ హ్యాడ్ అ బ్యాకప్ ఆఫ్ కార్డియాక్ సర్జన్. ఏమైనా ప్రాబ్లం అవుతుంది వెనక నుంచి చేయలేకపోతే కనుక చెస్ట్ ఓపెన్ చేసి ఈ పక్క నుంచి కరెక్షన్ చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి చేద్దామన్నా ఇది కూడా బ్యాకప్ పెట్టుకున్నాము. అలాగే అబ్డమ్ ఈ పక్క నుంచి వెళ్ళాలంటే గ్యాస్ సర్జన్ కూడా బ్యాకప్ ఉండింది. సో వీ హ్యావ్ ఆల్ ది బ్యాకప్ అంతా ఉంచుకుని వీ వెంట్ హెడ్ anticipating complications, but God's grace and we did a good job, and right now patients are doing very good. Apart from spine, we also well equipped with doing a lot of brain surgeries, high-end complex surgeries, vascular surgeries anna gaani, brain lo aneurysms gaani, AVMs gaani. Apart from that, brain tumors, clistamine brain tumors or pituitary tumors, adi nose lo nunchi endoscopy ద్వారా minimally invasive ఏమీ కట్ లేకుండా ఆపరేట్ చేస్తాం. So all these things can be done here because we have a good anesthesia backup and post-op, pre-op critical care is very good, and intra-op equipments gaani, microscopes gaani, neuro monitoring gaani, there's so many things, and navigation in the future lo OAM వస్తుంది. With all these things లాస్ట్ 2022లో సార్ని కలిసాం యశోద హాస్పిటల్లో, వెంకటరామకృష్ణ సార్ని. అక్కడ సార్ ఏం చెప్పిండంటే కంపల్సరీగా సర్జరీ చేయాలి, చేస్తే బాగుంటుంది అని సార్ చెప్పిండు.
మేమేంటంటే భయపడిపోయినాం, సర్జరీ అయితే నడవదేమో, ఇంకేదైనా ప్రాబ్లం అవుతుండొచ్చు. సరే చూద్దాము, కొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయిద్దాము అని చేయించినాం 1 ఇయర్, కానీ వేస్ట్ అయింది. చేయించినా అదేం కాలేదు. తర్వాత సార్ని సెర్చ్ చేసినాము, ఒక 1 మంత్ దాకా వెతికినాం, అంటే ఇక్కడ ఏ హాస్పిటల్ ఉన్నారా అని. లాస్ట్ ఇక్కడ ఎరిట్ హాస్పిటల్ సార్ చేస్తుంటే ఇక్కడికి వచ్చాము. సార్ సర్జరీ చేస్తాని ఒప్పుకుంటూ చేయించాము. బాగా చేసిండు సార్ సర్జరీ. పాప సర్జరీకి ముందు బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుండే, తినడానికి కూడా ఇబ్బంది పడేది. ఇప్పుడు యాక్టివ్గా బాగుంటుంది. మళ్ళీ తను ఏంటంటే పడుకునేటప్పుడు కూడా బ్రీతింగ్ కొంచెం స్టాప్ అయినట్టు అట్లా అవుతుండే అనమాట. ఇప్పుడు నవంబర్ 1కి సర్జరీ, డిసెంబర్ 1కి సర్జరీ అయింది. 4 months అవుతుంది ఇప్పుడు. పాప బ్రీతింగ్ తీసుకోవడము అన్నీ బాగున్నాయి. కానీ ప్రతి పేరెంట్ ఇలాంటి పిల్లలు ఉంటే ఏంటంటే భయపడకుండా ముందుకు వచ్చి సర్జరీ చేయిస్తే కొంచెం పిల్లలకి లైఫ్ ఇంకా బాగా ఇచ్చినట్టుగా ఉంటుందని అనుకుంటున్నాము. మేమే లేట్ చేసినాము. 1 year 2 years బ్యాక్ చేయిస్తే ఇంకా ఇంత ప్రాబ్లం ఉండొచ్చు అన్నట్టుగా అనుకుంటున్నాం ఇప్పుడు. కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు తొందరగా చేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ హాస్పిటల్లో కూడా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని, స్టాఫ్ అయినా, డాక్టర్ వెంకటరామకృష్ణ సార్, చౌదరి సార్, న్యూరో సర్జరీ, విఠల్ సార్, వీళ్ళందరూ బాగా చేశారు. చైర్మన్ సార్, వీళ్ళందరూ బాగుంది ఇక్కడ. ఎందుకంటే స్టార్టింగ్ అనుకున్నాం ఎంత కొత్త హాస్పిటల్ కదా, 6 months అవుతుంది అప్పటికి మేము ఇక్కడికి వచ్చి 6 months తర్వాత మేము వచ్చామన్నమాట ఇక్కడికి. సరేలే మనకి కొత్తది కదా ఎట్లుంటుందో ఏమో అని అన్నారు వేరే వాళ్ళు. లేదు, మేము డాక్టర్స్ని, సీనియర్ డాక్టర్స్ కదా బాగా చేస్తారు అన్న నమ్మకంతో వచ్చాము. బెటర్. ఇప్పుడు మా పాప మంచిగా నడుస్తుంది, బాగుంది. ఇక్కడ స్టాఫ్ అయినా ఐసీయూలో కానీ బాగా చూసుకురు, బాగుంది, అంతా బాగుంది. Hello, my name is Nakshita. I'm from Upredipalli. My name is Nakshita. I'm from Upredipalli. I'm studying in 6th class in Upredipalli. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చూస్తాం సార్. వాట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ యాక్చువల్ ప్రాపర్ బ్రీతింగ్ తీసుకోవడం, కరెక్ట్గా తినడం అనేది బేసిక్ థింగ్ ఆఫ్ అ లైఫ్. వెన్ అ చైల్డ్ కెనాట్ డూ దోస్ 2 things, ఇట్ ఈస్ వెరీ disastrous, and for the parents it is very tough. I have seen her parents crying daily, almost daily. So every 1 week they used to call and they used to tell inke surgery chestam, because they are in such a pain seeing a child. That's the most painful thing for any parent to see. So for that child coming from that stage to this stage is something very challenging, and it looks simple, but what all thought process gone through it, we know it. And when this case came as a first kotta hospital ga vachinappudu, then I went to the management, then I have asked him, even the medical director was there, so for a new hospital, are you willing to take the risk of this case? The first thing they told is yes, because we are well equipped. Manam inta equipment unnappudu, if we don't do such cases, what is the point? The same thing he was telling. Then when we went to our chairman, the first thing he told is, all the directors, they told, yes, go ahead with the surgery. So then we have discussed with the parents, then they were willing for surgery. And now that you have asked the question, life expectancy. So now she can eat properly, she can breathe properly, and last video actually play cheledu, she could dance properly, if you have seen the complete video. So she is a good dancer, but initial restriction kosamu 1-2 months kosamu, what we have put the implants, it is very difficult to place the screw. సో దానికోసం సేఫ్ గార్డ్గా మనం ఒక బ్రేస్ ఇస్తున్నాము. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు చెప్తామంటే అట్లీస్ట్ భయానికి ఇంకా అగ్రెసివ్ స్పోర్ట్స్, జంపింగ్ అని అట్లాంటివి చేయకుండా ఉంటారని. బట్ అదర్వైజ్ షీఈస్ అలౌడ్ టు డూ మోస్ట్ ఆఫ్ ద వర్క్స్. బట్ వీల్ వాంటెడ్లీ రెస్ట్రిక్ట్, బికాస్ ఒకటి చెప్తే పిల్లలు ఇంకెక్కువ చేస్తారు. సో ఆ కొంత జాగ్రత్త ఉండడానికి కొంత రెస్ట్రిక్షన్స్ చెప్తాము. బట్ అదర్వైజ్ షీఈస్ హ్యావింగ్ అ మచ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. యా, yes, absolutely. And we do regular scoliosis. So any scoliosis lo people go to school from next day, but this is something different, which was very difficult even for the child to cope from such a situation. So Tanaki, she is allowed to go to school and she is allowed to go do normal activities. Contact sports anedi initial ga avoid chestamandi, like football gani, emna
కాంటాక్ట్లో వచ్చే బాస్కెట్బాల్ అట్లాంటివి, బికాస్ ద ఇంపాక్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద స్పైన్ యాజ్ సచ్. బట్ యాజ్ సచ్ నార్మల్ డైలీ యాక్టివిటీస్ no restriction at all, and the basic sports no restriction at all. Prolonged sitting, it's not good for anybody, and if you ask me. So all those back problems, neck problems because of prolonged sitting. So adi paapane kadu evariki advise cheyamo. Every half an hour they have to take breaks, and even for her there's absolutely no restriction in the normal day-to-day activities. But contact sports, yes, we'll ask them to avoid. But for this case, 2-3 points additionally I wanted to tell from your side. ఒకటేంటంటే సార్ ఇది డెఫినెట్లీ చాలా కాంప్లెక్స్ కేస్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పాపని దట్ షీఈస్ కమింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్ అండ్ బ్రేవ్ ఇనఫ్ టు టెల్ హర్ స్టోరీ. బట్ ఐ వుడ్ సే దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్ దిస్. నాట్ ఓన్లీ స్కోలియోసిస్ అండి, బ్రెయిన్ స్పైన్ సర్జరీస్ అనేది అన్ఫార్చునేట్లీ అన్లైక్ హార్ట్ కండిషన్స్ తట్టుకుంటారు, నొప్పి ఉన్నా కానీ తట్టుకుంటా పోతారు. సో దానివల్ల ఏంటంటే చాలా లేట్గా వస్తున్నారు మన దగ్గరికి. ఇవాళ కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి కూడా స్పైన్ సర్జరీ అంటే కాళ్ళు పడిపోతాయి, బ్రెయిన్ సర్జరీ అంటే లైఫ్ అయిపోయింది, ఈ నోషన్ చాలా ఉందండి. సో ఫస్ట్ థింగ్ పబ్లిక్లో అవేర్నెస్ వెళ్ళాలి దట్ స్పైన్ సర్జరీ ఆర్ బ్రెయిన్ సర్జరీ కంప్లీట్లీ సేఫ్ అని చెప్పి నోషన్ వెళ్ళాలి బయటికి. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంది వెన్ వీఆర్ సజెస్టింగ్ సర్జరీస్, అఫ్ కోర్స్ ఈ పేషెంట్లో అంత కాంప్లెక్స్ కాకపోయినా కానీ లంబార్ డిస్క్ అంటాం, చాలా సింపుల్ సర్జరీ అది. ఈ మధ్య చాలా మినిమల్ ఇన్వేసివ్గా జస్ట్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఇన్సిషన్స్లో చేసేస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్గా చాలా పబ్లిక్లో అవేర్నెస్ ఉండదు. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ తోటి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయినా కానీ మీరు అన్నట్టు మనకి వెన్ యూ విల్ గో బ్యాక్ టు వర్క్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్లో బ్రెడ్ ఎర్నర్స్ 1 month వర్క్ వెళ్ళలేకపోయారు, వాళ్ళ జాబ్ లూజ్ అయిపోయారు. అట్లాంటప్పుడు యు ఆర్ లూజింగ్ అ లాట్ మోర్ మనీ. సో కమింగ్ టు అ బెటర్ హాస్పిటల్ అండ్ గోయింగ్ ఫర్ బెటర్ టెక్నాలజీ ఫర్ సర్జరీ విత్ బెటర్ ఎక్స్పీరియన్స్ సర్జన్స్, యు ఆర్ అల్టిమేట్లీ గెయినింగ్ అ లాట్ ఆఫ్ మనీ దట్ యు ఆర్ లూజింగ్. సో అది కూడా ఆలోచించాలి మీరు, నాట్ జస్ట్ కాస్ట్ ఆఫ్ సర్జరీ ఇది ఎంత అవుతుంది కాస్ట్ అని. అఫ్కోర్స్ ఐ అండర్స్టాండ్ కాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఎరీట్ హాస్పిటల్లో కాస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ 30% లోవర్ or 40% lower in some instances compared to a corporate hospital which has similar technology. So you cannot compare our hospital to a smaller hospital which is taking risk and doing surgeries. ఇప్పుడు మామూలు చాలామంది హాస్పిటల్స్ చిన్న హాస్పిటల్స్ పిలుస్తారు, సార్ ఇక్కడికి వచ్చి సర్జరీ చేసేయండి, తక్కువకి చేసేయండి అని చెప్పి. సో సమ్టైమ్స్ వీఆర్ అడ్జస్టింగ్ సేయింగ్ దట్ కమ్ ఇక్కడ తీసుకురండి పేషెంట్ని, ఈజ్ గోయింగ్ టు బెనిఫిట్ అండ్ వీ ట్రై టాకింగ్ విత్ ద మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే మనకు అడ్వాంటేజ్, అన్లైక్ బిగ్గర్ కార్పొరేట్ హాస్పిటల్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, our chairman, our management is sitting in the building always.